ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు అందరూ ఆస్తి విషయంలో ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు? ఆ వీరభద్రం గారు ఎందుకు వాంటెడ్ గానే ఆస్తి పేపర్స్ లాగేసుకున్నట్టు మీకు అనిపించలేదా? పైగా ఆ పేపర్స్ తీసుకుని వెళ్తూ మిమ్మల్ని చూసి ఒక చిన్న నవ్వు నవ్వారండి, గుర్తుందా? అదే నేను ఆలోచిస్తున్నాను చంద్రిక. అసలు వీరభద్రం గారు మొదటి నుంచి నాకు వ్యతిరేకంగానే ఉంటున్నారు. కారణం ఏమై ఉంటుంది? ఏమోనండి, అసలు ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. ఆ రాయుడు ఎంత నమ్మకస్తుడో అనుకుంటే అతనే మీ మీద అటాక్ చేశాడు. మీకు అండగా నిలబడాల్సిన ఈ వీరభద్రం గారు మీకు ఎగెయిన్స్ట్ గా ఉన్నారు. అసలు మనం వెతికే ఆ మనిషి ఆ వీరభద్రం గారేనంటారా? అదేంటి చంద్రిక అలా అనేసావు? ఆయన ఎందుకు అలా చేస్తారు? ఏమోనండి, ఆయన మాటలు ఆయన ప్రవర్తన నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు కొడుకు చనిపోయాడు, అతన్ని చంపిన వాళ్ళని కనిపెట్టాలి అన్న ఫీలింగ్ ఆయనలో మీకు అనిపిస్తోందా? ఎప్పుడూ కౌశిక్ విషయంలో ఫీల్ అవ్వడం నేను చూడలేదండి. అసలు అతనే విలన్ ఎందుకు కాకూడదు? ఏదైనా ఆ వీరభద్రం గారు కౌశిక్కి కన్న తండ్రి. ఏ తండ్రి అయినా ఆస్తి కోసం కొడుకుని చంపుకుంటాడా? మనం రాంగ్గా ఆలోచిస్తున్నామేమో చంద్రిక. ఆ ఒక్క లాజిక్ దగ్గరే నాకు అర్థం కావడం లేదండి. అసలు వీరభద్రం గారికి ఉన్న పేరుకి కౌశిక్ని చంపిన వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేసే మనిషి. ఎందుకిలా సైలెంట్ అయ్యాడు? ఎవరి మీద అనుమానం వచ్చి ఒకరిని తీసుకొని వస్తే అతన్ని ఇంట్లోనే చంపేశారు. ఓ లాయర్ని పిలిపిస్తే అతను చనిపోయాడు. ఇంత జరిగినా ఆయనలో ఏమాత్రం చలనం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి చంద్రిక. అవి సాల్వ్ చేయాలి అంటే లక్ష్మి గారు మనకి సపోర్ట్ చేయాలి. కానీ ఆవిడ తన భర్త మాటే వింటుంది. మనం ఏం చేయాలి? ముందు మీరిద్దరూ రాత్రి పగలు తేడా లేకుండా ఇలా కలుసుకొని సొల్లు మాట్లాడడం ఆపేయాలి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరిద్దరూ ఇలా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, మిమ్మల్ని ఎవరూ అనుమానించరా? పగలంటే సరే, రాత్రిపూట కూడా ఏదో భార్యాభర్తల్లాగా కలుసుకుంటారు. అందరికీ నీలాగా చెత్తబుద్ధి ఉండదు. నువ్వంటే అన్ని అనుమానంతో చూస్తావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. అందుకే మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. చంద్రిక, నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ గొడవలు ఆపేయండి. భరత్ని వీటిల్లో ఇన్వాల్వ్ చేయకండి. నీకు భర్త అవసరం లేదేమో, కానీ నాకు మాత్రం భరత్ కావాలి. ఏయ్, నీ లిమిట్స్లో నువ్వుండు. నేను నీకు దక్కేది లేదు. కౌశిక్ని చంపిన హంతకుణ్ణి వదిలేది లేదు. వాడు నాకు దొరకడం పక్కా. ఆ తర్వాత నీ సంగతి కూడా తేల్చడం పక్కా. అది కూడా చూద్దాం. చంద్రిక, నువ్వు ఎంత రెచ్చగొట్టినా భరత్ని మాత్రం నేను వదలను. ఆ కౌశిక్ గాడిని చంపింది ఎవరైనా నాకు అనవసరం. నాకు మాత్రం భరత్ ముఖ్యం. అవసరమైతే ఆ హంతకుణ్ణి నేనే షూట్ చేసి చంపేస్తాను. అమ్మా సత్య, మజ్జిగ పట్టరా అమ్మా. అట్నే నాన్నా. నువ్వు వెతికేది దీనికోసమే కదా? నన్ను చంపడమే నీ ఆశ అయితే నన్ను చంపేసి నీ స్వామి భక్తిని నిరూపించుకో.
కానీ నన్ను చంపాలి అనుకునే ముందు నువ్వు చేసేది కరెక్టో కాదో ఒకసారి బాగా ఆలోచించుకో. నేను ఇప్పటికీ చెబుతూనే ఉన్నాను రాయుడు, నువ్వు తప్పుడు మనిషివి కాదు. నీకు ఆ మోసం చేయడం తెలీదు. నువ్వు కేవలం వేరే ఎవరి చేతిలోనూ కీలుబొమ్మవయ్యావు. వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు. ఇది మాత్రం నిజం. నీకు అవకాశం దొరికితే నన్ను చంపాలనుంది కదా, ఇప్పుడే చంపేయ్. నేను నిన్ను ఏమీ అనను, కనీసం ఎదురు కూడా తిరగను. కానీ నేను చనిపోయి కౌశిక్ని కలిశాక అసలు ఇదంతా చేయిస్తుంది ఎవరో, కౌశిక్ చావుకి కారణం ఎవరో తెలుసుకోకుండా వచ్చానని చెప్తే నువ్వు పెంచిన కౌశిక్ ఎలా బాధపడతాడో ఆలోచించు రాయుడు. నిన్ను ఆడిస్తుంది ఎవరో చెప్పేసి ఆ తర్వాత నన్ను చంపే. ఏంది నాన్న? అన్నని చంపేస్తావా నాన్న? అన్న లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, ఈ జన్మలో నీ మొహం చూసేదాన్నే కాదు తెలుసా? మీ అమ్మ పోయింది, నువ్వు కూడా దూరం అయిపోతే మీ నాన్న ఏం కావాలి అని నన్ను బతిమలాడి తీసుకొచ్చారు నాన్న. అలాంటి మనిషిని చంపేస్తావా? నాకు తెలుసు రాయుడు, నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే నువ్వు చేస్తుంది తప్పో రైటో అనే డౌటు నీ మనసులోనూ ఉంది. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నావు. ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు రాయుడు. కౌశిక్ని నేను చంపాల్సిన అవసరం ఏంటి? వాడు నాకు ప్రాణ స్నేహితుడు. వాడికి నాకు అసలు ఏ గొడవలు లేవు. ఆస్తి అంటావా? కౌశిక్ కంటే నాకే ఎక్కువ ఆస్తి ఉంటుంది. ఇంకా కౌశిక్ని చంపాల్సిన అవసరం నాకేంటి? నువ్వే ఆలోచించు. కౌశిక్ని చంపింది మీ శత్రువులు కాదు, మీరు పట్టుకుని వచ్చిన మనిషికి విషం పెట్టి చంపేశారు. ఆస్తి చంద్రిక పేరున మార్చాలి అంటే ఆ లాయర్ని చంపేశారు. ఇప్పుడు నన్ను చంపడానికి నిన్ను పంపించారు. దీని వెనక కుట్రుంది. అది నీకెందుకు అర్థం కావడం లేదు రాయుడు? దయచేసి నోరు తెరిచి నిజం చెప్పు రాయుడు. నువ్వేం అడిగినా నేనేమి చెప్పేది లేదప్పా. నువ్వెళ్ళు. నాకు తెలుసు నువ్వు నోరు తెరవ్వని, కానీ ఏదో ఒక రోజు నువ్వే మాట్లాడతావు. కానీ ఆ రోజుకి జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోతుంది. అప్పుడు నువ్వు బాధపడడం తప్ప ఇంకేం ఉండదు రాయుడు. నమ్మకంగా ఉండడం అంటే తప్పు చేసేవాడికి అండగా ఉండడం కాదు, నీతికి న్యాయానికి నమ్మకంగా పనిచేయడం. ఇనుముతో కలిస్తే నిప్పుకి కూడా సుత్తి దెబ్బలు తప్పవు. నీ పరిస్థితి అంతే అవుతుంది. గుర్తుంచుకో రాయుడు. ఏం చూస్తా ఉండవురా వీరభద్ర? ఆస్తమ్మా, దీనికోసమే కదా ఇంతకాలం ఎదురు చూసింది. చేతికి అందేంత దగ్గరగానే ఉన్నాయి. చూడు, పేపర్లుంటే ఏముందిరా, అవి నీ పేరుకు మారాలి, పెత్తనం రావాలి, అప్పుడు కదా అందినట్టు. నా బాధ కూడా అదేనమ్మా. ఇంతకాలం చేతికి అందినంత దూరంలోనే ఉండాది, కానీ నోటికి మాత్రం అందకుండా పోతుండాది. ఈ పేపర్లు ఆ భరత్ గాడి చేతి నుంచి లాగడానికి ఎంత కష్టపడినానో చూసినావు కదా. అవునరా వీరభద్ర, ఆ భరత్ గాడు ఇంకా ఈయన్నే ఎందుకుండాలి? నిన్నటి దాకా అంటే ఈ ఆస్తి విషయం చూసుకుంటుండాడని చెప్పి వాడు వాడి పెండ్లం ఈడున్నారు.
ఇప్పుడు ఆస్తి విషయం ఇంకో లాయర్కి ఇస్తానని చెప్పుండావు కదా, ఇంకా ఎందుకు వాణ్ణి ఏడ్నే ఉంచావు? మెడబెట్టి వాణ్ణి బయటికి నెట్టేయాలి కదా. తర్వాత జరగబోయేది అదేనమ్మా. ఈ ఆస్తి కంటే ముందు ఆ భరత్ గారిని నుంచి పంపేయాలి. వాడు తెలివిగల్లోడు, బలమున్నోడు. వాడి వల్ల మనకెప్పటికైనా ప్రమాదమే అమ్మా. ఇంకా ఆలస్యం చేయకు. ఈడ ఖాళీగా కూర్చోబెట్టి వాణ్ణి మేపడం ఎందుకు? పంపించేయి. నేను కాదు, లచ్చమ్మ పని చెయ్యాలా. అట్టా చేసేటట్టు నేను చేస్తాను. మరి ఈ ఆస్తి? లచ్చమ్మ పోయేదాకా ఎవరి పేరు మీదకి మారదు. పోయే ముందు నా పేరు మీద వీలునామా రాసిపోతాది. మరి అప్పటిదాకా ఎప్పట్లాగే ఏ లాయరు రాడు, వచ్చినా బతకడు. నేను బాధపడుతూ ఉంటాను, లాయర్ల కోసం ఎదుగుతానే ఉంటాను. ఇది జరుగుతానే ఉంటాదమ్మా. మరి ఆ కోడలిని దాని కూతుర్ని ఏం చేద్దాంరా? దానికో యోచన చేసుండానమ్మా. చెప్తా. అవునమ్మా, ఆ రాయుడు ఎంత చెప్పినా వినడం లేదు. వాడొక్కసారి నోరు విప్పాడంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అది కాదు భరత్, అతనంత మొండిగా ఉంటే నువ్వు ఎంతని బతిమిలాడతావు? ఇంకెంతకాలం అక్కడ ఉంటారా? ఎన్ని రోజులైనా సరే నేను వచ్చిన పని పూర్తి చేసుకొని రావాలి. అది 2 రోజుల్లో అయ్యేది కాదు. అది అయ్యే వరకు రాలేని పరిస్థితి అమ్మా. అరే, మిమ్మల్ని వదిలేసి ఉండటం చాలా కష్టంగా ఉందిరా. పాప నా కళ్ళ ముందే కదులుతోంది. మిమ్మల్ని చూడాలనుంది. త్వరగా రండి. అయిపోయిందమ్మా, ఇంకెంత? త్వరలోనే వచ్చేస్తామని చెప్తున్నాను కదా. బాబు భరత్, అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. సరేరా. సరే, బాయ్ అమ్మా. బాయ్. అమ్మా చెప్పండమ్మా. చెప్పండమ్మా. ఏంది బాబు, ఈడ నీ పనైపోయింది, ఈడ నుంచి వెళ్ళిపోవాలని యోచన చేస్తాండావు గదా. నీ బాధ్యత ఇంకొకరికి అప్పగించినానని నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటివా? నువ్వు వెళ్తాను అంటే నేనెట్టా ఒప్పుకుంటాను? ఇక్కడుండి మాత్రం నేను చేసేదేముందమ్మా. ఎవరో ఒకరు మీరు అనుకున్నది పూర్తి చేస్తే చాలు. మీరు సేఫ్గా ఉంటే నాకు అదే చాలమ్మా. అది జరిగిందేదో మర్చిపో బాబు. దానికి ఇంకొకళ్ళని చూద్దామని ఆయన చెప్పుండారు కదా. ఆ పని ఎవరైనా చేస్తారు, కానీ అంతకన్నా ముఖ్యమైన పనుండది. అది నువ్వే చెయ్యాలని కోరుకుంటా ఉండాను. అది నీ వల్ల అవుతుంది బాబు. చేసి పెడతావా? చెప్పండమ్మా, మీకు ఏది అవసరమైనా చేయడం నా ధర్మం. చెప్పండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచితే కౌశిక్ ఎక్కడున్నా ఆనందపడతాడు. ఏం చేయాలమ్మా చెప్పండి. నా దిగులంతా నా కోడలు చంద్రిక గురించే బాబు. తన జీవితం అట్ట అయిపోయిందని బాధపడిన రోజంటూ లేదు. నా కొడుకును పోగొట్టుకొని నేను ఎంత బాధపడుతుండానో, పెనిమిటి దూరమై ఆ బిడ్డ అంతకంటే బాధపడతా ఉండాది. బాధతో పాటు అవమానాలు కూడా పడతా ఉండదు. అది నేను చూడలేకపోతున్నాను. అందుకే ఆ ఎమ్మికి రెండో పెళ్లి చెయ్యాలి బాబు. రెండో పెళ్లి చెయ్యాలి బాబు. ఏమంటున్నారమ్మా? అవును బాబు, ఏ శుభకార్యం జరుగుతున్నా ఆ ఎమ్మిని పక్కన పెడతా ఉండారు. గుడికి పోయినా మొదటి పూజకి ఒప్పుకోమంటున్నారు. ఏం పాపం చేసిందని ఆ ఎమ్మికి ఇంత కష్టం రావాలా? అందుకే బాగా యోచన చేసుండాను. చంద్రికకి ఇంకో పెళ్లి చెయ్యాలా? చంద్రికకి ఇంకో పెళ్లి చెయ్యాలా? అది మీరనుకుంటే సరిపోతుందా? చంద్రిక గారు ఒప్పుకోవాలి కదమ్మా. ఒప్పుకుంటదయ్యా. నువ్వే ఒప్పించాలా, నువ్వే ఒప్పించాలా, నువ్వే ఒప్పించాలా. నువ్వైతేనే ఆ అమ్మితో మాట్లాడి ఒప్పించగలుగుతావని నాకు నమ్మకం ఉండాది. పాపం ఆ అమ్మికి ఏమంత వయసు అయిపోయి ఉండాది. తిప్పి కొడితే 25 ఏళ్ళు కూడా లేవు. జీవితంలో ఏం అనుభవించుండాది. అందుకే బాగా యోచన చేసి ఈ నిర్ణయం తీసుకొని ఉండాను. నువ్వే చంద్రికతో మాట్లాడాలి. తను ఒప్పుకోకపోయినా సరే ఏదోలా మాట్లాడి ఒప్పించాలి బాబు. భర్త పోయిన ఆడవాళ్ళు ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవటం లేదు. మనందరం కలిసి ఆ అమ్మకు మంచి జీవితం ఇవ్వాలి బాబు. నీ స్నేహితుడి కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాల్సిందే బాబు.
ఏంటిది? నీకోసమే చంద్రిక, తీసుకో. నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా? చా చ చ చ చ. ఇలాంటి విషయాల్లో నేనెందుకు ఎగతాళి చేస్తాను చంద్రిక? నీకివన్నీ పెట్టుకునే అర్హత రాబోతుందని చెప్పడానికే వచ్చాను. ఏంటి, నాకు అర్హత రాబోతోందా? ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతోందా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ముందిక్కడి నుంచి వెళ్ళు. అరే, నిజం చెప్తున్నాను చంద్రిక, నువ్విలా ఉండడం నేనే కాదు, ఇక్కడ ఎవ్వరూ చూడలేకపోతున్నారు. భర్త ఉండి కూడా నువ్వొక విడోలాగా బతుకుతున్నావు, అది నాకు తెలుసు. ఇదిగో ఈ నీరజకు కూడా తెలుసు. కానీ ఇక్కడి వాళ్ళకి మాత్రం భర్త పోయినా బొట్టు తీయని ఆడదానివనే తెలుసు. అందుకే నీ మీద జాలిపడి నీకు రెండో పెళ్లి చేయబోతున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది రుద్రాణి. ఇలా పిచ్చి వాగుడు వాక్కుండా ముందెళ్ళి పని చూసుకోపో. అరే, ఎందుకు అంత ఎమోషన్ అవుతావు చంద్రిక? నేను చెప్పేది నిజమే. నీ మెడలోకి కొత్త తాళి రాబోతుంది. ఆ తాళి తీసేయ్. కొత్త తాళి, కొత్త మొగుడు, నీ జాతకమే మారిపోతుంది చంద్రిక. రుద్రాణి, నన్ను ఇరిటేట్ చేయకు. నేను ఎంత ఓపిక పడుతున్నానో అంత రివర్స్ అవుతాను. మేడం, ఎందుకండి మీకు? మీరనుకున్నట్టే ఇక్కడ భరత్ గారికి భారీగా హ్యాపీగానే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు ఏదో ఒకటి చేస్తారు? అందరూ ప్రశాంతంగా ఉంటే మీకు నచ్చదు కదా? నీరజ, మధ్యలో నీ గోలేంటి? ఇక్కడ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి, అర్థమైందా? నోరు మూసుకొని అలా చూస్తూ ఉండు. చంద్రిక, నీకింకా అసలు విషయం చెప్పాలి. నీకొక బంపర్ ఆఫర్ ఇచ్చారు మీ అత్తగారు. అదేంటంటే, నీకు పెళ్లి చెయ్యాలి అనే ఆలోచనతో పాటు ఆ బాధ్యతని భరత్కే అప్పగించారు, తెలుసా? ఓ భర్త భార్య కోసం ఇంకో పెళ్లి కొడుకుని వెతకడం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ట్విస్టు, ఏం ట్విస్టు! ఇదిగో ఈసారే నీ దగ్గరే ఉంచుకో. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, లక్ష్మి గారి మెదడులో ఇలాంటి ఆలోచన వచ్చేలా చేసింది ఎవరో తెలుసా? నేనే. బాయ్ చంద్రిక. ఏంటండి ఇది? నేను విన్నది నిజమేనా? నిజంగానే మీరు లక్ష్మి గారితో మాట్లాడారా? చెప్పండి, నాకు రెండో పెళ్లి చేయాలని లక్ష్మి గారి మీతో మాట్లాడారా? నిజం చెప్పండి. చెప్పండి, ఆవిడ అలా అంటే మీరేం మాట్లాడారో చెప్పండి. దేనికి సమాధానం చెప్పరేంటండి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందరూ కలిసి నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవైపు రుద్రాణి వచ్చి కూర్చుంది, మరోవైపు లక్ష్మి గారు నాకు రెండో పెళ్లి అంటున్నారు. మరి మీరేం చేశారు? ఆవిడ మీకు బాధ్యతలు అప్పచెప్పడం నిజమేనా? ఆవిడలా చెప్తుంటే మీరేం చేశారు? ఆవిడతో సరే అన్నారా? మాటిచ్చారా? చెప్పండి. నాకు మాటివ్వు బాబు, మాటివ్వు. ఎట్టాగైనా చంద్రికతో మాట్లాడి తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తానని నాకు మాటివ్వు. అది కాదమ్మా, నేనెలా చేస్తాను? నువ్వే మాట్లాడాలి బాబు. ఎందుకంటే
చంద్రికకి నీ మీద అభిమానం ఉండాది, కౌశిక్కి ప్రాణ స్నేహితుడువని గౌరవం ఉండాది. నువ్వనుకుంటే ఎట్టగైనా అమ్మి నొప్పిస్తావు, ఆ నమ్మకం నాకుండాది బాబు. అమ్మా మీరు తొందరపడకండమ్మా. చూడు బాబు, నేను నీ మీదనే ఆశ పెట్టుకున్నాను. ఎవరికి చెప్పుకోకుండా నీ కాడికే వచ్చి చెప్పుకున్నాను. నువ్వు నాకు మాటిస్తా ఉండావు, చంద్రిక నొప్పిచ్చి తనకి రెండో పెళ్లి నువ్వే చెయ్యాలా. ఇది నా మీదొట్టు. అంతే అంతే అంతే. అంటే అంటే మీరు మీరు నాకు ఇంకొక పెళ్లి చేస్తానని ఒప్పుకున్నారా? ఆవిడకి మాటిచ్చారా? లేదు చంద్రిక, నేను మాట ఇవ్వలేదు. ఆవిడే బలవంతంగా నా చేత ఒట్టు వేయించుకుంది. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. నాకు ఈ కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ కౌశిక్ ఎవరో కూడా నాకు తెలీదు. అతన్ని తీసుకొచ్చారు వాళ్ళ మనుషులు. నేను కౌశిక్ భార్య అని అనుకొని నన్ను ఎత్తుకొచ్చారు. చివరికి నన్ను ఈ ఇంటి కోడలు చేసి ఇరికించారు. ఇప్పుడు మీరు నాకు ఇంకో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. చంద్రిక, నేనెలా ఒప్పుకుంటాను చంద్రిక? ఆ రోజు కౌశిక్ మనల్ని తప్పించినప్పుడే అలాగే వెళ్ళిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. వెనక్కి వచ్చి తప్పు చేశాం. ఇప్పుడు చూడండి ఏమైందో. చంద్రిక, నువ్వేం టెన్షన్ పడకు, నేనేదో ఒకటి చేస్తాను. ఏం చేస్తారో? లక్ష్మి గారు ఇప్పుడు ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇంకో పెళ్లి ఏర్పాట్లు చేసి నన్ను పెళ్లి పీటల మీద కూర్చోపెడతారు. ఒకవైపు ఆ రుద్రాణి వచ్చి మిమ్మల్ని భర్త అంటోంది. మనం ఇప్పుడు ఏం చేయలేమండి. ఇక్కడ సమస్యలు సాల్వ్ చేద్దాం అనుకొని చివరికి మనమే పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాం. అయ్యో, ఇరుక్కుపోయామే. నువ్వు ఈ పిల్లని సాటుగా పెళ్లి చేసుకోవడం వల్లే ఇట్ట సులకనైపోయినది. ఇదిగో ఇప్పుడే ఈడ్నే మా అందరి ముందు ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టు. ఇదిగో బాబు, తాళి కట్టు. అమ్మా ఏంటమ్మా? తాళి కట్టు. నాకు ఈ వరం చాలు. తాళి కట్టండి.